పవన్ కళ్యాణ్ నామినేషన్ కు వచ్చిన జన సందోహం ఎండను కూడా లెక్క చేయకుండా భారీ ర్యాలీతో జన సైనికులు చెబ్రోలు పవన్ నివాసం నుంచి గొల్లప్రోలు మరియు పిఠాపురం వరకు భారీ ర్యాలీతో వెళ్లి అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ తో పాటు నాగబాబు, పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ నందు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని, వైసీపీని గద్దెదించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలి అని, రాబో కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఇక్కడ ఇది విజయోత్సవ సభ. ఎందుకంటే మేము అందరం ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు, మా సమస్య మీద పోరాడుతున్నారని చెప్పి అందువల్ల ఇక్కడ వచ్చిన అందరూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారు సార్. అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ అంటే వాళ్ళు ఇల్లు కాదు, అందరూ వచ్చారు సార్. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరూ ఏంటంటే రేపు ఏదైనా మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం గ్లాస్ గుర్తు మీద మీ అందరూ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం సార్. అది మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి డౌట్ లేదు. అందరూ చాలా క్లీన్ గా పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ. అందువల్ల సార్ మేము వీటికి చాలా రుణపడుతున్నారు. మీరు కూడా రేపు పొద్దుట పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర మాకు మెయిన్ సార్. అందువల్ల వీళ్ళందరూ కూడా కొంచెం ఆ నిరుత్సాహంతో ఉంటున్నారు. మరి గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒకసారి మీరు జనసేన క్యాండిడేట్ కూడా జనసేన కార్యకర్తలు కూడా కూర్చోబెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉండాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మన మహిళా కార్యకర్తలు కానీ అందరూ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరూ రేపొద్దుట సమస్యలతో పోరాడేవారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంలో మీకన్నా ఎక్కువ దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళు మేము అందరూనే. అందువల్ల సార్ దయచేసి మేము మా బాధలో ఏంటంటే రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మీరు ఇచ్చే పాత్ర, అదేవిధంగా మేము మిమ్మల్ని అందరూ ఎక్కించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాం. ఓన్లీ సైకిల్ మీరు మాకు పోటీ చేస్తున్నారని మీరు మా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే మేము గుర్తిస్తున్నాం. మీరు జనసేన ఎమ్మెల్యేగా కూడా మేము గుర్తించలేదు. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మా అధినాయకుడు ఏం చెప్పారో అది మేము పూర్తిగా తప్పకుండా చేస్తున్నాం. ఒకళ్ళిద్దరు అమ్ముడు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ అమ్ముడు పోతారు. అందరూ కూడా నిక్కగా ఉన్నాం మేము అందరూనే. అందువల్ల ఈ ప్రత్యేక ఏదో ఆందోళన మొదలైంది. ఏంటంటే మా నాయకత్వం సంగతి ఏంటి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎలా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, రేపన్న రోజు నా నానాజీ గారు పిలుచుకుంటే మా మొబైల్ తెలియదు అని చేసుకున్నాను సార్. అందువల్ల నేను కోఆర్డినేటర్ గా ఉన్నది వీళ్ళని సమన్వయం చేసుకుని నేను మీకు నానాజీ గారు నాకు నా వయసు 44 సంవత్సరాలు. నాకు 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ ప్రగతిలో చదివాను. ఆ రోజు నుంచి నాకు నానాజీ గారు నాయకత్వం చేద్దామా ఆయన వెనకాల కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే పార్టీ వ్యక్తిగా కాదు, ఆయన చూడటానికి నానాజీ గారు చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము. ఆయన ప్రతి కార్తీక మాసం భోజనాలు పెడతారు మా అందరికీ. అది చూడటానికి మేము అందరూ వెళ్ళేవాళ్ళం. అంటే నానాజీ పంతం నానాజీ అంటే నాకు 30 సంవత్సరాలు బట్టి ఒక అభిమానంగా నాకు అభిమానం. అందులో డౌట్ లేదు మీ అందరికీ. ఎందుకంటే నానాజీ గారు 1-2 కార్యక్రమాలు చేయలేదు, ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు. ఈవేళ ఆయనకి చక్కటి అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమిలో సీట్ వచ్చింది. అదృష్టవంతులు. మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్ను మొగలవని గెలిపిస్తున్నారు వేళ మీకు. అందులో మీకు ఏం మాత్రం సందేహం లేదు. అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటే మన దగ్గర వెళ్ళిపోయిన నాయకులు ఎవరో కూడా ఉంటారు, వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుస్తున్నారు. వాళ్ళు నలవడ పొలంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమైనా వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు
మీకు ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం సార్. దయచేసి మీరు మమ్మల్ని చూసుకునే విధానం మాత్రం మీరు జనసేన కార్యకర్తల కన్నా ఎక్కువగానే మమ్మల్ని చూసుకోవాలని చెప్పి మీకు సభాపూర్వకంగా తెలియజేస్తాం సార్. దయచేసి సార్ నాన్నజీ మాట్లాడుతున్న ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు ధీమాగా ఆగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్ సగం కంటే ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము ముగ్గురు కలిసి దగ్గర నుంచి పూర్తి అప్పుడు చెప్పి కూర్చోమంటే బదిలీ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఇల్లు మన పార్టీ సానుభూతి పనులు అని చెప్పి మనం లేని ఆఫీసర్ ఇల్లు అలా టిట్కో ఇల్లు మనకంటే టిట్కో ఇల్లు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆఫీసర్ అటువంటివన్నీ ఆ విషయాల్లో మటుకు చాలా మొండిగానే ఉంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇకపోతే నేను రేపు నుంచి ఒక 3 రోజుల పాటు క్యాన్వాసింగ్ కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్న ఆలోచనతో 3 days వెళ్తా ఉన్నా. ప్రతి ఊరు రోజుకి 9 ఊర్లు 10 ఊర్లు పెట్టి ఒక గంట వాటర్ లిస్ట్ ఇచ్చి 5 ఇచ్చి అందరికీ చేస్తా ఉన్నాం. అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తారు, మిమ్మల్ని అందరూ పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి. మీరు కూడా మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ. ఎందుకంటే ముందు ఏమన్నా మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు తిరగడం అయిపోతుంది. ఎందుకంటే మనం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనోభావాలు ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు. అందుకని ఒకసారి నా రోజు ఈ జనసమూహంతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతున్నాం తప్ప అసలు విషయం తెలియట్లేదు. అసలు విషయం తెలుసుకోవాలని కాబట్టి 3 రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకోవాలని రేపు నుంచి రేపు పొద్దున్న 8 గంటల న్యాయం నుంచి మాట్లాడదామని చెప్పి ఇప్పుడు మీకు మెసేజ్లు కూడా వస్తాయండి. వచ్చిన తర్వాత రేపు పొద్దున్న న్యాయం నుంచి స్టార్ట్ చేసి అల్లూరులో తిరుగుతామని చెప్పి 3 రోజుల పాటు అల్లూరులో కూడా వెళ్దామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాను. దానికి మీరు అందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నారు. అలాగే ఇప్పుడు దాకా ఈ 4 రోజుల నుంచి ప్రతి ఊర్లోనే ప్రతి సభలో ప్రతి చోట ప్రతి రోడ్ షోని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా నా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 20 రోజుల్లో కూడా అదే సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ రెబెల్ అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పెంకే శ్రీనివాస్ బాబా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని బాబా మంగళవారం తన స్వగృహంలో విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి సర్పవరం రోడ్డులో ఉన్న శుభానికేతన్ స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు చేరుకుని తమ నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. గత 15 ఏళ్ల కాలం నుండి టీడీపీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను అభ్యర్థిత్వం పరిగణించే అంశంలోకి తెలుగుదేశం తీసుకురాకపోవడంతో తాను నిరాశకు లోనయ్యి రెబెల్గా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. తనను కాకినాడ రూరల్ నియోజకవర్గ ఓటర్ల ఆశీర్వదించాలి అని బాబా కోరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వల్ల కాకినాడ రూరల్ సీట్ బీసీల నుండి చేజారింది అని బాబా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ములస నాగేశ్వరరావు, ములస బాబురావు, అడప వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకి 12 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. దీనికి నేను తెలుగుదేశం పార్టీలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ గత 4 సంవత్సరాలుగా నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఒక ఆశతో పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్టీ ఏమి సూచించినా ముఖ్యంగా కింద స్థాయిలో గడప గడపకి తెలుగుదేశం జెండా తీసుకెళ్లటం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి బీసీలకే ఇచ్చారు. ఇప్పుడు బీసీలకి మానేస్తం జరిగింది. దానికి నేను మనస్తాపం చెంది ప్రజలు నా సేవలు తీసుకున్న ప్రజలు మరియు నా తోటి కార్యకర్తలు ఇండిపెండెంట్గా వేయమని అడిగితే నేను తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్గా నేను పోటీ చేస్తున్నాను. ఇందులో నా బలం ఏంటంటే నేను గత 15 సంవత్సరాలుగా ప్రజలకి అనేక సేవలు, అవి ఓట్ల కోసం చేసినవి కాదు. ఇదే నేను ఫస్ట్ టైం పోటీ చేస్తాం. ఎప్పుడు ఓట్లు ఆశించకుండా
స్కూల్స్లో 10th క్లాస్ మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ మెటీరియల్ కానీ పిల్లలందరికీ నోట్బుక్స్ కానీ అలాగే కంప్యూటర్సు ప్రొజెక్టర్సు ఇలాగ అనేక సేవలు. ఓపలంగా హై స్కూల్ ఉందంటే వాళ్ళకి వాటర్ ట్యాంక్ లేదంటే మోటార్లు వేసి వాటర్ ట్యాంక్ కట్టించి పైపులు వేసి మంచినీళ్ళు సదుపాయం. అలా కొంతమంది 9th 10th క్లాసు పిల్లలకి పగడాలపేటలో ట్యూషన్ సెంటర్ పెట్టిస్తాం. అనేక సేవలు విద్య మీద చేశాను. తర్వాత హెల్త్కి వచ్చినప్పటికీ నేను గుండె ఆపరేషన్లు మెరుగుపరచుకోవాలని సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రజలకి, అది వాళ్ళు ముందే స్కానింగ్ చేస్తే మంచి జరుగుతుందని నేను వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి 2D ఎకో ఈసీజీలు తీసి వాళ్ళకి హార్ట్కి ఇబ్బంది ఉంటే అక్కడే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తూ జరిగింది. అంతేకాకుండా కిరణ్ కంటి హాస్పిటల్తో కలిసి నేను కొద్దిగా వాళ్ళకి డొనేషన్ చేసి ఐ క్యాంప్స్ నేను పెట్టి ఫ్రీ ఐ క్యాంప్స్ పెడతాం జరిగింది. ఇలాగా హెల్త్ మీద చేస్తాం జరిగింది. ఎవరికైనా హాస్పిటల్లో సీరియస్ అయ్యిందంటే ఒక క్యాన్సర్ వచ్చిందన్నా ఏమొచ్చిందన్నా నాకు చేతనైన సహాయం చేస్తాం. ఎవరైనా భర్త పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాం. అలాగే చెవిటి మిషన్లు ఏమన్నా పిల్లలకి కానీ వృద్ధులకి కానీ చెవిటి మిషన్లు ఇస్తాం. అలాంటి కార్యక్రమాలు ఎండ తీవ్రత తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి 2000 ట్రీ గార్డ్స్తో మొక్కలేస్తాం జరిగింది. ఈ గ్రామాల్లో ఆ మొక్కల చల్లదనం అనుభవిస్తున్న వాళ్ళు కూడా నా గురించి ఈ రోజుకి చెప్పుకుంటారు. అలాంటి కార్యక్రమాలు అనేక చేశాను. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే నీతి నిజాయితీతో ఉంటే అనేక సేవలు చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాంటి నినాదాలతో ముందుకు వచ్చిన నా ఆశలన్నీ నిరాశ అయిపోయి ఇంకా తప్పని పరిస్థితిలో నేను ఇండిపెండెంట్ వేస్తాం జరిగింది. ఇక్కడ కూడా పార్టీలన్నీ బీసీలకి టికెట్ ఇవ్వకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గం అన్యాయంగా ఉన్నది. దీనికి బీసీలు అందరూ మనోగారితో బాధపడుతున్నారు, మనో విధానంతో. దాన్ని నేను గమనించాను. ఈ నెల రోజుల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి. వాటిని గమనించి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇండిపెండెంట్గా వేసి వాళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే అయితే వాళ్ళు చెప్పినట్టే నడుచుకొని ఒక విధానం తీసుకొద్దాం అని నేను ముందుకెళ్తాం జరిగింది. ఖచ్చితంగా రేపు నామినేషన్ వేస్తాను, ప్రజలతోటే ఉంటాను. మీరందరూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తుని ఎంఆర్ఓ కార్యాలయంలో తుని నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గం టీడీపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయుచున్న కొనిదెల పవన్ కళ్యాణ్ నామినేషన్ పురస్కరించుకుని భారీ ర్యాలీలో భాగంగా జిల్లా జనసేన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ స్వగ్రామమైన దుర్గడ గ్రామంలో సుప్రసిద్ధ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి దుర్గడ, విజయనగరం గ్రామాల భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా జ్యోతుల శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులతో కలిసి పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన జగన్ రాక్షస పాలన త్వరలోనే అంతమైపోతుంది అని, అదేవిధంగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గ చరిత్రలో కొనిదెల పవన్ కళ్యాణ్ భారీ నుండి అతి భారీ మెజారిటీని సాధించడం జరుగుతుంది అని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ని పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేన నాయకులు, దుర్గాడ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ కందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి ఎక్కముందే ఆయన కోరుకున్నటువంటి 1,00,000 మెజారిటీతో గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు నామినేషన్కి వచ్చినటువంటి
ఎవరైతే లక్ష మెజారిటీతో ఓటేద్దాం అనుకున్నారో అందులో 80% ప్రజలు ఈ రోజు నామినేషన్కి రావడం జరిగింది. ఇంకా వేలాది మందిగా తరలి వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజే గెలిచినట్టుగా, నామినేషన్ వేయకముందుగా గెలిచినట్టుగానే మేమందరూ భావిస్తున్నాం. ఈరోజు ఎంత లక్షలాది మందిగా కార్యకర్తలు మన నామినేషన్కి రావడం జరిగింది. ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి జన సైనికుడికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 4 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడు చెలుక వద్ద రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి సొంత ద్రవ్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రంను పాస్టర్ చిక్కాల జోసెఫ్ వారి ఆధ్వర్యంలో పారిజాతగిరి దేవస్థానం చైర్మన్ గుడిపాటి రాధాకృష్ణ ప్రారంభించారు. చిక్కల జోసెఫ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కాకుండా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో అనేక గ్రామాలలో కరోనా లాంటి కష్టకాలంలో సైతం ఎందరో నిరుపేదలకు మనోహర్ జేమ్స్ వారి ఆర్థిక సాయంతో కిరాణా, బియ్యం, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులను అందజేశారన్నారు. ఈ వేసవి దాహర్తిని తీర్చేందుకు మదర్ తెరెసా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమృతరావు ఆధ్వర్యంలో మరో చలివేంద్రాన్ని ప్రారంభించారు. రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా ఆ సంస్థ అధినేత అయిన డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు గత 4 సంవత్సరాల నుంచి మన జంగాడం రాముడుగుంట పరిధిలో చర్చిలో ఉన్న ఫాదర్ గారి ద్వారా మన అప్లాండ్ ఏరియాకి ఆయన సుపరిచితుడిగా తయారయ్యారు. అందరికీ స్నేహితుడు, సోదర భావంగా భావించి ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా మన జంగాడం ప్రజలను కానీ, మన రాముడుగుంట 12, 13, 14 వాటిలో కానీ మరి గత 4 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రాలే కాకుండా కరోనా టైంలో మందుల పంపిణీ కార్యక్రమం 2 సార్లు చేసి ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం పేదలకి అన్నదాన కార్యక్రమం చేయటం, చలికాలం దుప్పట్లు పంచిపెట్టడం, మరి కరోనా టైంలో పాస్టర్లకు కానీ పేదలకు కానీ నిత్యావసర వస్తువులు సప్లై చేయటం, అలాగే కొంతమంది దుస్తులు ఇవ్వటం, కొంతమంది మందులు ఇవ్వటం అనేక కార్యక్రమాలు ఇంచుమించుగా 4 సంవత్సరాలు బట్టి సుమారుగా ఒక 25 సార్లు పాటు ఆయన అన్నదాన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, చలివేంద్రాలు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. మరి ఆయనకి మా జంగాడం తరఫున, మా పార్టీ తరఫున, మా 12, 13, 14 వార్డు తరఫున, మా అందరి తరఫున కూడా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, మరి ఆయనకి మా సంస్థ ఇక్కడ మా చర్చి సంస్థ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ రోజు ఆయన చేసిన అప్పటి నుంచి కూడా రావుడుగుంటలో ఈ కొంతమంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు విజ్ఞానులుగా తయారయ్యి చాలా మంది చదువులకి ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మంచి చదువులు చదివి ఈ రోజు కూడా 10th క్లాస్ పాప ఈ ఏరియాలో 580 మార్కులు తెచ్చుకుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం వల్ల చిన్న పిల్లలు కూడా మంచి పనులకి ఆకర్షితులై అయినందుకు వారి తరఫున కూడా, మా విద్యార్థుల తరఫున కూడా మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆయన వెంట మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు అమెరికా నుండి ఈ యొక్క వేసవ కాలంలో అనేక మందికి నీటి సహాయం చేయటానికి 4 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఒకటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, 2వది పోలీస్ స్టేషన్ దగ్గర, 3వది రాముడుగుంటలో, 4వది లంకలో 4 చలివేంద్రాలను ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అంతటికి కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఎవరి ద్వారా అయితే అనుగ్రహించబడి ఉన్నావో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించలాగున, అనేక మందికి మేలుకరముగా మరి ఈ యొక్క చలివేంద్రాలు ఉండులాగున మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకు వచ్చేలాగున మరి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మరి ప్రత్యేకమైన సమయంలో మా యొక్క నాయకులుగా ఉన్నటువంటి మరి రాధాకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారు రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు మరి ఆహ్వానించబడుతూ ఉంటున్నారు. వారు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని వారి చేతుల మీద ప్రారంభిస్తూ ఉంటున్నాము.
ఈ ప్రత్యేకమైన సమయంలో డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారి ద్వారా మనం తెలియచేద్దాం. ఇప్పుడు డాక్టర్ మన మధ్యలో ఉన్నటువంటి రాధాకృష్ణ గారు మాట్లాడదాం. జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యొక్క దివ్య ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీ విజయ బావుట ఎగరవేయడం ఖాయమని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. మండల కేంద్రంలో కిర్లంపూడిలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో నరసింహం మాజీ మంత్రి ముద్రగడతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ విధంగా మాట్లాడారు. ముందుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ తనతో పాటు తోట నరసింహాన్ని వెంట పెట్టుకుని జగపతి నగరం కిర్లంపూడి చిల్లంగి గ్రామంలో ప్రజాదరణ కలిగిన మాజీ సర్పంచులు పెంటకోట నాగబాబు, కర్రి సూర్యకుమార్, రాపేటి వర్ధనమ్మ నివాసాలకు చేరుకుని వైసీపీ గెలుపుకు కృషి చేయాలి అని కోరారు. అదేవిధంగా గ్రామ పెద్దలైన శరకనం వీరభద్రం, రాపేటి పెద్దదిడ్డి సుబ్బారావు, దిడ్డి భద్రం, సంగన వెంకటేశ్వరరావులను వారిళ్లకు వెళ్లి నరసింహం గెలుపునకు పాటుపడాలి అని ముద్రగడ నేరుగా వారిని ఆదేశించారు. అనంతరం దిడ్డి సుబ్బారావు నాయకత్వంలో పలువురి చిల్లంగి గ్రామస్తులకు తోట నరసింహం అలాగే ఆయన తనయుడైన తోట రామ్జీల చేతుల మీదుగా వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామ రక్షగా నిలవనున్నాయి అని ఆయన అన్నారు. దానికి తోడు తమ అభిమాన నాయకుడైన పెద్దలు ముద్రగడ పద్మనాభం వంటి చరిష్మా ఉన్న నాయకులు తనకు సంఘీభావంగా నిలబడడం చాలా ఆనందంగా ఉందని నరసింహం వివరించారు. అదేవిధంగా నరసింహం తనయుడు శ్రీ రాజీ అలాగే గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, దిడ్డి సుబ్బారావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గణేష్ల రాంబాబు, గణేష్ల లచ్చబాబు, గౌతు స్వామి అలాగే మండల వైసీపీ నాయకులు జోకా శ్రీను, తోట బాబ్జీ, పెనకంటి రాజేష్, తోట అయ్యన్న, అదేవిధంగా స్థానిక నాయకులు ఆడారి మహేష్, పీలా లోవా సుబ్రహ్మణ్యం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబానికి పాత పరిచయమే. నేను వెంకటచలం గారితో నేను చాలా ఇదిగా తిరిగాను. వారితోటి హైదరాబాద్ లో ఉంటుండే కృష్ణమూర్తి గారి ఇంటికి ఎన్నోసార్లు తిరిగాం. వీరి కుటుంబంతో నాకు చాలా అవినోభ సంబంధాలు ఉన్నాయి. తర్వాత వీర రాజకీయంలోకి వచ్చాక నేను కలలేదు. మళ్ళీ ఈ రోజు కలిసి ఆ భాగ్యం నాకు కలిగింది. పద్మనాభం గారు ఆదేశాల మేరకు వీరితోటి రాత్రింబౌళ్ళు గెలుపు కృషి చేస్తానని రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిల్లంపూడి, జగపతి నగరం, ఇల్లంగి గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మన నియోజకవర్గంలో సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితో కలిసి మా ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ తోట నరసింహ గారితో అలాగే మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు ముద్రగడ పద్మనాభం గారితో కలిసి మేమందరం కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే కొంతమంది నాయకులందరినీ కూడా పద్మనాభం గారు కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా అందరి ధ్యేయం ఏంటంటే ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అందరి యొక్క పూర్తి మద్దతు సహకారం మాకుంది. ఖచ్చితంగా మా నాయకుడు నరసింహ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ చల్మల్ శెట్టి సునీల్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో మనం మీరు చూసుకున్నట్టయితే ఆయనకి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో మా జగ్గంపేట నియోజకవర్గానికి ఆయనకి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నాం. మీరు ఇందాక అడిగిన విధానం అయితే అంటే మీరు ఏమైతే అడిగారో దానికి చెప్పాలంటే మేము ప్రతి గడపకి తిరుగుతున్నాం. అంటే స్పందన కూడా ఎలా ఉందంటే మేము వెళ్ళి అడగబోతుంటే వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మా జెండా చూసి మీరు అడగండి, వెనక్కి వెళ్ళిపోండి, మేము ఓటు మాత్రం వేసేది మా జగన్ బాబుకి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే మా ఒక ధీమా మాది కాదు, అంటే జగన్ గారే చెప్పారు. ఆయనే బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే చెప్పడం జరిగింది, నేను మంచి చేశానని మీకు అనిపిస్తేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారు అంటే ప్రజలు కూడా అంతే నమ్మకంతో అంతే విశ్వాసంతో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా అంటే ఆయన ఒక నాయకత్వంలో మేము కూడా కలిసి పనిచేయడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ
ఖచ్చితంగా మన నాయకుడు నర్సింగ్ గారిని ఆయనతో కలిసి పనిచేస్తాం అని చెప్పేసి మనం ముందు రోజుల్లో మనం చూస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాం. ఇవాళ గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు అలాగే తోట నరసింహ్ గారు మా ఇంటికి వచ్చి, అలాగే పెద్దలు హరి కుమార్ గారింటికి వెళ్ళి, అలాగే రాపేటి భద్రమ్మ గారింటికి, చేకడం భద్రం గారింటికి, రాపేటి పెద్ద గారు, అలాగే మన దిండి సుబ్బారావు గారు జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, కిల్లంపూడి, చెల్లంగి, జగపతినగరం ఈ 3 ఊర్లు వీళ్ళిద్దరూ తిరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. కిల్లంపూడి, చెల్లంగి, జగపతినగరమే కాదు, మండలంలోనే గత ఎప్పుడు ఏ పార్టీకి రానంత మెజార్టీని మేము అందరూ కూడబెట్టుకొని తిరిగి కోట నరసింహ గారు నెగ్గించుకొని అంత మెజార్టీ మేము తెప్పిస్తామని చెప్పి సభాముఖంగా మీటింగ్ పెద్దలు గతంలో కూడా మేము నరసింహ గారు చేసాం, తిరిగాం. ఇప్పుడు కూడా ఆయన తిరిగి మంచి మెజార్టీ తెప్పిస్తామని, ఆయన పెద్ద మనిషి, ఏ విషయంలోని కూడా ఏ పనికెళ్ళినా సానుకూలంగా స్పందిస్తూ చిరునవ్వుతో మన పనులు చక్కబెట్టే వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి. అలాగే ఎమ్మెల్యేగా కోట నరసింహ గారిని, ఎంపీగా సునీల్ గారిని నెగ్గించుకుంటే అభివృద్ధి నరసింహ గారు చూసుకుంటారు, ఎంప్లాయ్మెంట్ మన సునీల్ గారు చూసుకుంటారు, పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారని సునీల్ గారిని నమ్ముతున్నాం. అలాగే అభివృద్ధి ఆల్రెడీ గతంలో కూడా చాలా చేస్తున్నారు నరసింహ గారు. ఇప్పుడు కూడా మరింతగా చేసి మనందరినీ కూడా మెప్పించి ప్రజలకి న్యాయం చేస్తారని, అలాగే గతంలో మనకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కొన్ని కోర్టు పెండింగ్ లో ఉండిపోవడం మన దురదృష్టకరం. అవన్నీ కూడా నరసింహ గారు మనం టికెట్ ఎన్న చేసినట్టునే మేము ఇవ్వడం, ఆయన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన 4 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, రాని వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాదని నరసింహ గారు చెప్పారు. మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి, రానని కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తోట నరసింహ గారు తీసుకుంటారని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి కిల్లంపూడి మండలంలో ఉన్నటువంటి జగపతినగరం పంచాయతీ సంబంధించినటువంటి కిల్లంపూడి, జగపతినగరం, చెల్లంగి గ్రామాల్లో మరి కాసేపు క్రితం గౌరవనీయులు పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క నాయకత్వంలో కాసేపు క్రితమే మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మరి గ్రామ మాజీ సర్పంచ్ సోదరులు శ్రీ కండికోట నాగబాబు గారు వారి స్వగృహంలో వెళ్ళి వారిని కలుసుకోవడం జరిగింది. పెద్దలు పద్మనాభం గారు, నేను, ఇతర ప్రముఖులందరూ కలిపి, అలాగే అక్కడి నుంచి వర్ధనమ్మ గారిని, కిల్లంపూడి మాజీ గ్రామ సర్పంచ్ గారు, అలాగే వారి సోదరుడైనటువంటి శ్రీ బాబ్జీ గారిని, సోమేశ్వరరావు గారు వారిని, అలాగే ఇంకొక పెద్దలైనటువంటి సరగణం భద్రం గారు, అలాగే మరి కర్రి కుమార్ గారు, మరి పూర్వపు మండలాధ్యక్షులైనటువంటి ఇచ్చేసులు శ్రీ దత్రి గారి యొక్క కుమారుడైనటువంటి మరి కుమార్ గారిని, వారి సోదరుని, ఇతర వారికి సంబంధించినటువంటి అనుయాయులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. తర్వాత మరి అక్కడే చెల్లంగి గ్రామంలో మరి రాపేటి పెద్ద గారు వారి స్వగృహంకి వెళ్ళి వారిని కలుసుకుని వారి కుటుంబ సభ్యుల్ని, వారి యొక్క అంచెలను కూడా కలుసుకోవడం జరిగింది. అలాగే మరి ఇదే చెల్లంగి గ్రామంలో మరి ఉన్నటువంటి దిడ్డి సుబ్బారావు గారు, వారి సోదరుడు దిడ్డి భద్రం గారు, వారి ఇరువురు కూడా ఈ రోజు కలుసుకుని మరి ముఖ్యంగా మరి మా అందరి సమక్షంలో వారు మరి గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. వారు ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సోదరులు శ్రీ సుబ్బారావు గారు, వారి సోదరులు భద్రం గారు కూడా మా అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో కూడా ఈ రోజు కార్యక్రమంలో వారి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సుబ్బారావు గారిని, వారి సోదరుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ మరి వారి యొక్క సహాయ సహకారాలు ఈ చెల్లంగి గ్రామంలోనే కాదు, జగపతినగరం పంచాయతీలో వారికి ఉన్నటువంటి పరిచయాలు, వారికి ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ గ్రామస్తులతోటి వారందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి గ్రామం ఈ 3 కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ఒకే త్రాటి మీద రావడం జరిగింది. దానికి కారణమైనటువంటి పెద్దలు శ్రీ ముద్రగడ పద్మ. ఈ రోజు ఆయన మరి నన్ను కూడా వెంట పెట్టుకుని ఈ యొక్క గ్రామంలో అన్ని చోట్లకి కూడా తీసుకెళ్లి వారి పరిచయ కార్యక్రమం చేయడం, వారందరినీ కూడా సహకరించమని పోవడం కూడా జరిగింది. మరి వారు సమక్షంలో
మేము వారందరినీ కూడా కలుసుకుని రావడం జరిగింది. మరి నిజంగా